ఏమైందో ఏమో చెప్తే వినడు. రాయి తీసుకుని నెత్తిని కొట్టుకున్నట్టుంది. ఏం మాయరోగం వచ్చిందో ఏందో, ఇంట్లోకి వెళ్ళి కదులుతలేడు. ఏం చెప్పినా వింటలేడు, అంతా అనిష్టమైపోయింది. ఏం గోపాలు బాగేనా? వాడు చెప్పినట్టే వినాలి. ఏం పెద్దమ్మా, ఎవరి మీద కోపం? నీ దోస్తుగాడు ఎలా అవసరాలింటికి పోయేదుంది. ఈడేమో ఇంట్లో నుండి కదులుతాలేడు. ఏం తిని కాలబెట్టిండో, ఊకే దొడ్డికి పోతుండు వస్తుండు. రేపేమో పెళ్లి బట్టలకి పోయేదుంది. వారిని ఏరా పెండ్లి పెండ్లి అని ఊరూరు తిప్పుతీవి, పెండ్లి కుదిరి నాకు ఒక్క మాట చెప్పేది లేదురా. ఏందిరా సుతారం చేస్తున్నావు? అసలు ఏమైందిరా, ఎట్లయిపోయినావు? ఏదో కలుస్తలేమంటే బిజీ అయిపోయావు అనుకున్నా. బాణం బాలేదని ఒక్క మాట చెప్పొచ్చు కదరా. అసలు ఏమై నాకేదో తేడా కొడుతుందిరా, పెద్ద రోగం వచ్చినట్టు అనిపిస్తుందిరా. చా ఊరుకో, నీకెందుకు వస్తుందిరా పెద్ద రోగం? లేదురా, నీకాడ ఓ ముచ్చట దాచిన. పట్నంలో ట్రైనింగ్ పోయినప్పుడు కిషోర్ గాడు ఫుల్గా తాగిపిచ్చి నన్ను చోటకి తోలుకుపోయిండ్రా. ఏడకి తోలుకుపోయిండ్రా? ఏడపోయినావు? దానివల్ల ఇదంతా. దానివల్ల దేనివల్ల రా? అవునరా, నాకు పెద్ద రోగం వచ్చింది. నా తప్పేరా, నా తప్పే. నిన్ను నమ్ముకున్న ఒక అమ్మాయి ఉందిరా, తనకిచ్చే భరోసా ఇదారా? సారీరా గోపాల్. అయినా నువ్వెట్లా అనుకుంటావు నీకు పెద్ద రోగం వచ్చిందని? లేసి తిని స్నానం చేసి గోళీలు వేసుకో, తర్వాత అమ్మతో బట్టలకు పో. తెలుగుకి అయిపోయిందిరా. నేను తెల్లారినాక డాక్టర్ని తోలుకొస్తా. లేదురా, ఆయనే చెప్తాడు నీకు పెద్ద రోగం లేదని. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. అరే మామ, ఏందిరా? నాకు భయం అవుతుందిరా. ఈ పెళ్ళొద్దని గంగకి చెప్దాం అనుకుంటున్నా. అరే నీకేమైనా పిచ్చా? నేను తెల్లారినాక డాక్టర్ని తోలుకొస్తా అంటున్నా కదా. నువ్వు ఏం మాట్లాడకుండా అమ్మతో పో.